ఈ నాలుగిటి నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక 6 పాఠాలు ఉన్నాయి. మీకు టకా 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 చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది అన్యులతో సహవాసం చేయకూడదు. 4 నుండి మనం నేర్చుకున్న పాఠాలు. అన్యులతో సహవాసం చేయకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. తాను చెడిన కోతి వనమంతా చెడగొడుతుంది. అన్యులతో సహవాసం చెయ్యకూడదు. అన్యులతోనే కాదు, ప్రార్థనకు వస్తారు కొంతమంది సరిగ్గా బతకరు. అలాంటి వాడితో కూడా ఏం చేయకూడదు? ఆడితోనే మాట్లాడుతుంటాడు ఫోన్ ఈ పెద్ద మనిషి. ప్రార్థనకు వచ్చి సరిగ్గా బతకపోతే ఆడితో ఎందుకు మాట్లాడాలి? అసలు ఆడితో కూడా ఏం చేయకూడదు, మనం సహవాసం చేయకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11, క్షమించాలి, 5:11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, సహోదరుడు సంఘంలో ఉన్నాడే వాడు ఎవడైనా సరే, జారుడైనను, లోబి అంటే పిసనారుడు, జాగ్రత్త చేసేవాడు తిరగకూడదు, పిసనార్థంతో ఉండేవాడు తిరగకూడదు, విగ్రహారాధకుడిగా, తిట్టుబోతుగా, తాగుబోతుగా, తోచుకునేవాడుగా అయ్యి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చెయ్యకూడదు. బిర్యానీకి వెళ్దాం, హోటల్కి వెళ్దామని వాటితో కలిసి భోజనం కూడా నువ్వు చేయకూడదు. మీకు అర్థం లేదు. సంఘంలో సరిగ్గా బతకనోడితో నువ్వు మాట్లాడకూడదు, వాడితో సహవాసం చేయకూడదు, వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఆ చెత్తని తీసుకొచ్చి నాలంటి చెప్పకూడదు. నువ్వు వాడితో తిరగడమే ఎక్కువ, అదే తప్పు. అట్టి వాడితో సాంగత్యము చేయకూడదు చెప్తున్నా. చూడండి, వెలుపల వారికి తీర్పు తీర్చట నాకెలా? వెలుపల వారికి దేవుడే తీర్పుతాడు, మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో ఏం చేయండి? సరిగ్గా బతకపోతే సంఘంలో చేయమంటాడు దేవుడు. పాస్టర్ గారు అలా అంటే అలా అండి, మరి ఏమనమంటావు? దేవుడు ఎలుగేమంటాడు? బాగా బతకనండి, పొద్దు పని దరిద్రం అనుకోవాలా, మళ్ళీ అడిగాడికి వెళ్ళి బతిపాలుకొని కాళ్ళు పెట్టుకొని తీసుకొని సంఘంలో కూర్చోబెట్టాలి. ఏమండే ఏలేమంటున్నాడు దేవుడు? సంఘంలోంచి అలాంటి వదిలేంటారు బాబు. కొన్ని సంఘాలు ఆలయ సంగతులు ఏమండి, కొన్ని సంఘాలు ఆలయ సంగతులు. పాస్టర్ గారు కూడా ఏం చేయాలి చెప్తాడు. ఆడి సంఘంలో ఉండడం ఎక్కువ, ఆడి సంఘపెత్తగా ఉండడం ఎక్కువ. సలహాలు ఎవరికి? నాకు వస్తుంది కోపము, ఏమన్నాం ఆయన ఆడి సలహాలు తీసుకుని పెట్టి, సరిగ్గా బతకడం సలహాలు తీసుకుని పెట్టి ఆడి సలహాలు ఇస్తాడా? అలాంటి వాడిని సంఘంలో చేయించమంటాడు, వెళ్ళేయమంటాడు. అన్యులతో సహవాసం చేయకూడదు. ఇది మొదటి పాఠం. అందుకే మీకు తెలుసు, కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది. ఏమని? మొదలు వచ్చిన దుష్టులు ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోట వద్దు ఆడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడు, ఆడు మంచివాడు కదా. మొదటి పాఠం, అన్యులతో సహవాసము చేయకూడదు. రెండోది, అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. అన్యులు ఏం చేయకూడదు? వివాహం చేసుకోకూడదు. పెళ్ళైనా మానేయండి కానీ అన్యులు మాత్రం పెళ్లి చేసుకోకండి. మళ్ళీ చెప్తాను, పెళ్ళైనా మానేయండి కానీ అన్యులు మాత్రం పెళ్లి చేసుకోకండి. చాలా మంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చేసుకోకూడా భార్యని తీసుకొచ్చుకోలేని పరిస్థితి, భార్య భర్త మాట వినని పరిస్థితి. నిజమండి, గుణవతైన భార్య దొరకడం అరుదంటే ఏమనుకుంటున్నారు? చెక్ చేయండి, ఆలోచించండి. కంగారు పడకండి, పెళ్లి కాడ చేస్తాను, కంగారు పడకండి. నీ మాట వింటది చూడు, నీకు అనుకూలంగా ఉంటుంది చూడు, కంగారు ఎందుకు? కలర్ కావాలండి బాబు. 4 రోజులు పోతే అందరూ మంచి సోపులు వచ్చాయంట, వాడదాం. కంగారు పడకండి, నల్లగుండా మంచి సోపులు వచ్చాయని వాడదాం, తెల్లగొద్దాం. కంగారు పడకండి, కలర్ కకృతి పడకండి, డబ్బులు కకృతి పడకండి. మీకు అనుకూలంగా ఉందో చూడండి, అనుకూలంగా ఉంటుందో చూడండి, మీ మాట వింటుందో చూడండి. దేవుడు నమ్ముకున్న వారే మాట అనలేని పరిస్థితి. దేవుడు నమ్ముకున్న అమ్మాయి నువ్వు చేసుకుంటే, దేవుడు నమ్ముకున్న అబ్బాయి చేసుకుంటే మాట వింటాడా? లేదు. అన్నిటితో వివాహాలు చేసుకోకూడదు. విశ్వాసకి అవిశ్వాసకి లేదు. ఇది రెండోది. మూడోది, ఒక పనిని చేయాలనుకుంటున్నప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి. యెహోషువ తెలుసుకున్నాడా? లేదు, అందుకే మోసపోయాడు. కనీసం ప్రార్థన కూడా చేసుకోలేదు. కనుక ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని చిత్తం కాదని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. నాలుగోది, ఒక పనిని చేసే ముందు అది వాక్యానుసారమా కాదా అని ఏం చేయాలి? ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక పనిని చేస్తున్నప్పుడు ఈ పని వాక్యానుసారమా కాదని ఏం చేయాలి? ఒక ప్రశ్న వేసుకోవాలి. సమాధానం కొరకు బైబిల్ ఏం చెప్తుందో చదవాలి. నీకు చదువు రాకపోతే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ఏమండి ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయమంటారా వద్దా అని పాస్టర్ గారిని అడిగి ఏం చేయాలి? నువ్వు పిలిపించడగాలి. ఇది నాలుగోది. ఐదోది, ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయిన మాట తప్పకూడదు. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఏం చేయలేదు? మాట 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు మాట ఏం చేయలేదు?
ఎవరో మాట్లాడారా? తప్పలేదు, మాటిచ్చారు కనుక. ఇశ్రాయేలు మాటిచ్చారు కనుక ఆ గిబియోనులు ఏం చేయలేదు, చెప్పలేదు. మాటిస్తే మాట తప్పకూడదు. ఇది ఐదోది. ఒకసారి గమనించండి, మనం కూడా ఎన్నిసార్లు ఎంతమందికి మాటిచ్చాము, దేవుడికి ఎన్నిసార్లు మాటిచ్చాము. బాప్తీసు ఇప్పుడు మీరు ఇచ్చిన మాటలను గుర్తుపెట్టుకోండి. కొంత తమ్ముడు నాకు నిజంగా చెప్తున్నా, గుర్తుకొచ్చింది, వెంటనే రాసుకున్నా. పెళ్ళెప్పుడు కూడా ఏమిస్తారు, మాటిస్తారు. మీ భార్యకి మాటిచ్చావు కదా, మీ ఆయనకి మాటిచ్చావు కదా, నీతో మాత్రమే కాపురం చేస్తానని. మరి నీతో మాత్రం కాపురం చేయకుండా పక్క వాళ్ళతో కాపురం చేస్తే అది ఏమనాలి? కుక్క అని అనొచ్చా? కుక్క అనొచ్చా? ఏదైనా పదం అనొచ్చా ఆడిని? కుక్క వీలవుతుందా? మాటిచ్చావా? నీ భార్యకి మాటిచ్చావా? తప్పుతున్నావా? పోతావు. మీ ఆయనకి మాటిచ్చావా? తప్పుతా పోతావు. దేవుడు మాటిచ్చావా? మాట తప్పుతా పోతావు. మాటిస్తే తప్పకూడదు. ఇశ్రాయేలు మాట ఇచ్చారు, మాట కట్టుబడ్డారు, చంపలేదు. ఆ రోజు చంపాలి. యాచకులు వాళ్ళు ఏం చేయాలి? చంపాలి. కత్తులు నోరుతున్నారు, మిగతా ఏ సత్తం అంటున్నారు. లేదు, మాట ఇచ్చాం కనుక మన మాట తప్పకూడదు. ఐదోది. ఆరోది సాతాను వ్యక్తుల ద్వారా మనల్ని మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? సాతాను డైరెక్ట్గా రాడు, డైరెక్ట్గా మన ముందు నుంచోడు. కొంతమంది వ్యక్తుల ద్వారా మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తాడు. మంచోళ్ళుగా ఉంటారు, మంచోళ్ళుగా మాట్లాడతారు, చాలా నిదానంగా మాట్లాడతారు, చాలా పద్ధతిగా మాట్లాడతారు. మనం ఏం చేస్తాం? నమ్మేస్తాం. ఉదాహరణకి మీకు అర్థమైనా చెప్తానండి. సహజంగా ఇప్పుడు నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, కొంచెం ఘాటుగా మాట్లాడతాను. పాస్టర్ గారు చాలా పెద్ద పదం అన్నారు అనుకోండి, ఆయన అన్నీ అంటాడండి, ఎందుకంటే ఆయన కొంచెం స్పీడ్గా మాట్లాడతారు, అన్నీ అనేస్తాడని నమ్మేస్తాం మనం. అది ఎల్ఐసీ అన్నాడు, ఎల్ఐసీ స్లోగా అండండి అంటే కొంచెం స్లోగా ఉంటాడు కనుక ఇలాంటి పదాలు మాట్లాడటాన్ని మనం ఏం చేయము, నమ్మం. నాలంటాడు అన్నానంటే కొంచెం స్పీడ్గా ఉన్నాడు కదా పాస్టర్ అనేస్తాడు, నమ్మేస్తాం మనం. మంచిగా ఉంటే నమ్మేస్తాం. 100 సూత్రాలు అంటాడు, లోపల 7 రేళ్ళు ఉంటాయి లోపల వెళ్ళి, గుర్తుపెట్టుకోండి. మంచిగా మాట్లాడినంత మాత్రం మాట నమ్మాల్సిన అవసరం లేదు. గమనించాలి, మనం అంచనా వేయాలి మనుషులు. మనం మనుషుల ద్వారా సాతాను మనల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. మంచి మనిషిలో మనల్ని మోసం చేస్తాడు. మన పక్కనే ఉంటాడు, మనల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. సాతాను మనల్ని మోసం చేసే విధానాలు 3. ఒకటి, సింహంలో దాడి చేస్తాడు. అంటే డైరెక్ట్గా యుద్ధం చేస్తాడు. రెండోది, సర్పంలా మోసం చేస్తాడు, పాములా మోసం చేస్తాడు. మూడోది, వెలుగుతోతలు కూడా మోసం చేస్తాడంట వాళ్ళని. సాతాను అంటే వెలుగుతోత వేసేసుకొస్తాడంట. నిజమనుకుంటాం. కనుక సాతాను మనల్ని ఎలా మోసం చేస్తున్నాడో కూడా గమనించాలి. వాడు మోసాలకు మనం పడకుండా మనం తప్పించుకోవాలి. దేవునికి దగ్గరగా బతకాలి, దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవుడిలో మహాలోకాలకు మనం ఏం చేయాలి? చేరిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నేను తండ్రి నీ పిల్లలకు నీ మాటలు తెలియజేస్తాను. నేను యెహోషువ గారు రాసిన 9వ అధ్యాయం మేము ధ్యానం చేస్తాం. దాని నుండి అనేక పాఠాలు మేము నేర్చుకున్నాం తండ్రి. చెప్పబడిన ప్రతి పాఠం మా జీవితాలకు మేము అరివించుకొని ఆ పాఠాలు మా జీవితంలో పాటించడానికి సహాయం చేయండి. దుష్టుడు ఎలా మోసం చేస్తాడో మాకు అర్థమవుతుంది. దుష్టుడు మమ్మల్ని ఎలా పడగొడతాడో మాకు అర్థమవుతుంది. ఎలా ఎదుటివారు వచ్చి మాయ మాటలు చెప్పి వాళ్ళు మోసం చేస్తారో మాకు అర్థమవుతుంది. ఎలా తండ్రి మేము మోసపోకుండా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఎలా వాటిని జయించాలో మాకు అర్థమవుతుందండి. వాటన్నిటిని నేను విన్న మేమంతా పాటించడానికి సహాయం చేయండి. చెప్పే నేను వింటున్న మీ పిల్లలు వాటిని పాటించి, వాటిని ఆచరించి, అనుసరించి మీకోసం బ్రతికి మీరున్న మహిమాలోకాలు చేరే అదృష్టం అందరికీ దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పురినామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.